ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మనందరం కూడా ఇష్టపడదాం. గత ఆదివారం ఏది మంచిది అనే వర్తమానం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి స్తుతించడం మంచిదని, ప్రార్థన చేయటం మంచిదని, అన్ని విషయాల్లో సహించటము మంచిదని, మనకంటే మన ప్రాణాల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటమే మన జీవితాలకు మంచిదని, ఇలా ఎన్నో విషయాలు మరి దేవుడు మనకు తెలియజేశాడు. నేను గత ఆదివారం చెప్పాను, ఏది దేవుడు మంచిది అని చెబుతాడో దాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించాలి, దానిని మనము అవలంబించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. మంచి దానిని మనం హత్తుకోవాలంట, చెడ్డ దానిని మనం ఏం చేయాలంట? అసహించుకోవాలి అని చెప్పాడు. మంచిని మనం హత్తుకోవాలి, చెడును మనం ఏం చేయాలంట? అసహించుకోవాలని చెప్పాడు. మరి ఈ లోకంలో చాలా మంచి విషయాలు చాలా ఉన్నాయి. అయితే బైబిల్లో కొన్ని మంచి విషయాలను ధ్యానం చేసాం. చాలా విషయాలు చెప్పొచ్చు, మంచి విషయాల గురించి ధ్యానం చేయొచ్చు. అయితే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. ఏంటంట? దేవుణ్ణి స్తుతించటం మంచిది, ప్రార్థన చేయటం మంచిది, దేవుని సేవకులను మన ఇంట చేర్చుకోవటం మంచిది, సహించటము మంచిది, మనకంటే మన ప్రాణాల కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటమే మనకి మంచిది. ఎందుకంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఏమండి, ఏం ప్రయోజనం లేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నువ్వు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏం లేదు. కానీ దేవుని కొరకు ఒకవేళ నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు అనుకో, అది గొప్ప విషయం, అది మంచిది. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటావంట? దేవునితో పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు ప్రార్థన గురించి క్లుప్తంగా గత వారం చెప్పాను. ఈరోజు ప్రార్థన గురించి ఇంకొన్ని విషయాలు, ప్రార్థన వల్ల జరిగే కార్యాలను గురించి మీకు ఇంకొన్ని విషయాలు వివరంగా తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. అందుకంటే ముందుగా మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒకసారి నాకు చేతులు ఎత్తి చూపించండి. మందిరంలోనే కాదు, మీ గృహాల్లో, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో, ఉదయాన్నే వేకువజామునే అయినా, మీ పనులన్నీ అయిపోయిన తర్వాత అయినా, సంధ్యాకాలంలో అంటే సాయంకాల సమయంలో అయినా, రాత్రి పరుండేటప్పుడైనా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి మీ చేతులు పైకి ఎత్తండి, నాకు చూపించండి. అందరూ చేసే వాళ్ళందరూ పైకి ఎత్తాలి. ఓకే, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మిగిలిన వారు, ప్రార్థన చేయని వారు కూడా ప్రార్థన చేయుదురుగాక. ప్రార్థన ఆత్మను దేవుడు మనలోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. విజ్ఞాపన ఆత్మతో, కరుణ నొందించు ఆత్మతో దేవుడు మనందరినీ నింపునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత అత్యవసరమైనదో, ఏమండి, ప్రార్థన ఎంత విలువైనదో, ప్రార్థన ఎంత బలమైనదో, శక్తివంతమైనదో, ప్రార్థన ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత నీ ప్రార్థనా జీవితం బలపరచబడాలి. ఇంతవరకు ప్రార్థన చేయని నీవు మరలా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించే అనుభవంలోనికి నువ్వేమవ్వాలంట? రావాలి. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చూడండి, దావీదు, కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటున్నాడు. 65వ కీర్తన 2వ వచనం, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట అది. మనము ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటి మాట అది. అదేమిటయ్యా అంటే 65వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు
ప్రభు అయిన యేసయ్య ఆయన ఎలాంటి దేవుడయ్యా అంటే మనలో ఎవరిని కూడా త్రోసివేయకుండా నువ్వు ఎలాంటి ప్రార్థన అది వచ్చి రానిదైనా నీకు తెలిసిందే, నీవు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఏం చేస్తాడంటే ఆయన ఆలకించే దేవుడు. అయ్యా నాకు ప్రార్థన చేయడం సరిగ్గా రాదయ్యా, నా ప్రార్థనలో నేను ఏదో అడుగుతానయ్యా, ఏదో వచ్చి రాని ప్రార్థన చేస్తానయ్యా, ఏం పర్వాలేదు. ఏమంటే ఆ వచ్చి రాని ప్రార్థనే నువ్వేం చేయాలంటే దేవుని పాదాల దగ్గర చెయ్యి. అయ్యా ఎక్కువ సమయం చేయలేనయ్యా, ఏదో మాటి మాటికి కొద్ది సమయం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తానయ్యా, పర్వాలేదు. ఏమంటే దీర్ఘంగా నువ్వు ప్రార్థన చేయలేకపోయినా నీకు సమయం దొరికినప్పుడల్లా ఆ కొద్ది ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండు. ప్రార్థన చేయటమే ప్రాముఖ్యం. ఎలా చేశాం, ఎప్పుడు చేశాం, ఎట్లా జరిగించాం అనేది కాదు. మన ప్రార్థనలో గొప్ప గొప్ప పదాలు వల్లించామా, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశామా అనేది కాదు, కానీ అసలు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశామా లేదా అనేదే ముఖ్యం. ప్రియమైన పిల్లరా, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు వినగలిగిన ప్రార్థన ఏం చేయాలంటే మనందరం కూడా చేయగలగాలి. అయితే ఈ సమయంలో ఒక మాట చెప్తాను. దేవుడు పాపుల మనవి ఏం చేయడంట ఆలకించడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మనము మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపములో జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు, కానీ మన పాపముల నుండి విడిపించబడి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి యథార్థమైన హృదయముతో ప్రియమైన బిడ్డలారా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నీ పాపమును తీసివేసుకోవాలని పశ్చాత్తాపంతో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే యథార్థమైన హృదయంతో నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. కానీ వేషధారంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించడం. దావీదు భక్తుని యొక్క అనుభవం దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు ఏం చేస్తున్నాడండి తెలియపరుస్తున్నాడు. దావీదుకు తెలుసు తన అనుభవంలో, ప్రియమైన బిడ్డలారా, తన ఆత్మీయ జీవితంలో తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఆ అరణ్యములో జీవిస్తున్న దినముల దగ్గర నుండి కూడా ఆ సింహాసనం మీదకి ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు పాలించే ఆ రాజుగా మార్చబడిన ఆ స్థితి వరకు దావీదు జీవితంలో ఆత్మీయ స్థితిలో కానీ తన భౌతికమైన స్థితిలో కానీ తను ఎదుర్కొన్న పరిస్థితులు, తన శ్రమలు, తన కష్టాలు, తన బాధలు, ప్రతి పరిస్థితిలో కూడా దావీదు యొక్క అనుభవం ఏంటంటే దేవునికి ఏం చేస్తా వచ్చాడు, ప్రార్థన చేస్తా వచ్చాడు. అయితే దేవుడు దావీదు ప్రార్థన ఏం చేశాడంటే ఆలకిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి దావీదు ప్రార్థనకు జవాబును దేవుడు దయచేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ప్రార్థనలు ఆలకించేవారు, మనుషుల మాటలను చెవిని పెట్టగలిగిన వారు ఎవరు కూడా లేరు. చిన్న ఉదాహరణ మీ అందరికి బాగా చెప్తాను. 400 మంది బయలు ప్రవక్తలు, ఒక్క దేవుని ప్రవక్త ఏలియా కర్మేలు పర్వతం మీద ఇదిగో ఇశ్రాయేలీలతో సవాల్ చేసి ఏలియా అంటున్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన్ని ఆరాధించండి. రండి మనం వివాదం తీర్చుకుందామని కర్మేలు పర్వతం మీదకు తీసుకువెళ్ళి బయలు ప్రవక్తలతో చెప్తున్నాడు, ఇదిగో ముందు మీరు ప్రార్థన చేయండి, ఇదిగో ఇక్కడ కందకం తవ్వాం, ఇదిగో బలిపీఠం మీద మాంసం పెట్టాం, నీళ్లు ఆ బలిపీఠము ఆ కందకము నిండినంతగా నీళ్లు పోసాం. ఏ దేవుడు ప్రార్థన ఆలకించి ఆ బలిపీఠం మీద ఉన్న మాంసమును బుగ్గి చేస్తాడో అతనే దేవుడు. ముందుగా మీరు ప్రార్థన చేయండి అని ఏలియా బయలు ప్రవక్తలకు అవకాశం ఇస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమంటే బయలు ప్రవక్తలు ఆ బయలు విగ్రహం ఎదుట ఏం చేస్తా ఉన్నారు?
ప్రార్థన చేస్తామన్నారు. బయలా రా, ఈ మాంసమును ఏంటని బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని బుగ్గి చేయమని వారు అడుగుతా ఉంటే బయలు ఏం రావట్లా, ఉంటే కదా రావటానికి. ఏమంటది? అవన్నీ మనుషుల హస్తకృత్యాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వాటిని మేకులు కొట్టి మనుషులు నిలబెడతారు. విగ్రహములన్నిటినీ ఎవరు చేస్తున్నారండి? చెప్పాలి, ఎవరు చేస్తున్నారు? మనుషులే చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కీర్తనల గ్రంథంలో 115వ కీర్తనలో మీరు చదువుకోండి. అవి నోరుండి మాట్లాడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చెవులుండి నాకు కూడా ఏమి వినలేవు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి వీడు ఉదయం నుండి పిలుస్తున్నారు. బయలుకి అలిగిందేమో మన మీద, మన ప్రార్థన ఎంటలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే కత్తులతో మన శరీరాన్ని ఏం చేసుకుందాం. నేను విన్నా ఈ ముత్తులశెట్టిపాలెంలో కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారని. ఏమంటండి? కత్తులతో తమ శరీరాలను ఏం చేసుకునే వాళ్ళంట, కోసుకొని చెట్లకి పుట్లకి ఏమంటండి ప్రియమైన విగ్రహ ఆరాధనకు పూజలు చేసిన వారు ఎక్కడ ఉన్నవారు చాలా మంది ఆ స్థితిలో నుండి వచ్చిన వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే మనం జీవం గల దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కొరడాలతో కొట్టుకోవటం, ఏదో ఏంటంటే ఆ తాడు ఏదో ఉంటుంది దాన్ని బట్టి కొట్టుకోవటం, ఏమంటే కత్తులతో చీరుకోవటం, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే సోలాలతో గుచ్చుకోవటం, ఇలాంటివి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు బయలు ప్రవక్తలు కూడా ఏం చేస్తారంట, కోసుకుంటున్నారంట. ఇప్పుడన్నా మా ప్రార్థన బయలు విని వచ్చిద్దామనని. కానీ ఏమవలేదు బయలు, చెప్పండి ఏమవలేదు, రాలేదండి. సాయంత్రం వరకు వారు ప్రార్థన చేసి విసిగిపోయారు. ఏలియా గారు అంటున్నాడు, వారికి ఇచ్చిన సమయం అయిపోయింది. ఏలియా గారు అంటున్నాడు, మీరు ప్రక్కన అలాగ ఉండండి అని చెప్పి ఏమంటుంది ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బలిపీఠం అంతటా చక్కపరిచి క్రమపరిచి ఆ బలిపీఠం మీద మరలా ఆ మాంసమును పెట్టి ఏమంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని చుట్టూ నీళ్లు పోసి, ఎక్కడ ఉంది మౌత్, బ్యాటరీ వేయలేదా, చుట్టూ కందకం దవ్వించి ఆకాశము వైపు కన్నులెత్తి ఏం చేశాడంట, చిన్న ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేయగానే ఆకాశం నుండి ఎందుకు వచ్చింది, అగ్ని దిగి వచ్చి ఆ బలి పశు మాంసమును ఏమంటే బుగ్గి పాలు చేసింది, బూడిద చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నీ నోటి మాటలను లక్ష్యముంచే దేవుడు, నీ నోటి మాటలని హృదయ ధ్యానమును ఆలకించేటువంటి దేవుడు, నీ ప్రార్థనకు చెవియొగ్గేటువంటి దేవుడు, నిన్ను దాటిపోని దేవుడు, నిన్ను త్రోసివేయని దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా తండ్రి నాయనా అని నీవు ఆయన వైపు తిరిగితే నేనున్నానని నీతో మాట్లాడేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి మనందరం ఎల్లప్పుడూ ఏం చేయాలి, చెప్పండి, ఎల్లప్పుడూ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనను నిర్లక్ష్యము చేయకూడదు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ఎన్ని పనులున్నా, నీకు ఎంత బిజీ అయినా, నువ్వెంత మంచి ఉద్యోగం చేస్తున్నా, నువ్వెంతగా కుటుంబ స్థితిలో నువ్వు ఉన్నా, నీ కుటుంబాన్ని చక్కపరిచే పరిస్థితిలో ఉన్నా, నీ జీవనోపాధి అయిన పనిని నువ్వు కొనసాగిస్తున్నా, ఏదో ఒక సమయంలో నీకు సమయం దొరుకుతుంది. ఆ సమయంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అది కొంచెం సేపు అయినా, అది నీకు సమయం ఉంటే ఎక్కువసేపు అయినా నువ్వు దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. మీ అందరికి ఒక మాట చెప్తాను, ప్రార్థన అంటే ఇష్టం లేనిది ఎవరికి, ప్రార్థన అంటే ఇష్టం లేనిది ఎవరికి, అపవాదికి. మనం ఏమి చేసినా పెద్దగా పట్టించుకోడు అపవాది. మందిరానికి వచ్చావా, వెళ్తే వెళ్ళేవులే, కానీ అక్కడ కూడా నేను నిద్రపూస్తాను, నేను దేవుని మాటలు విననివ్వకుండా అంటాడు. ప్రియమైన మందిరానికి వెళ్ళావా, పర్వాలేదు, విననివ్వకుండా నీ పక్క వాళ్ళ చేత ఏదో ఒక విధంగా నేను శోధిస్తాను. నీ పక్క వాళ్ళు నీకు నీ దేవుని మాటలు వినకుండా నీ మనసును నీ దేవుని వైపు నుండి తిప్పేలాగా ప్రయత్నం చేస్తాను, ఏదైనా ఎలాగైనా చేయగలుగుతాను అంటాడు. ఏమంటే
వాక్యం చదువుతావా చదువు, నువ్వు ఏదైనా చెయ్యి, పాటలు పాడతావా పాడు, ఏదైనా చెయ్యి, కానీ నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన మాత్రం చేయటానికి వీలేదు. మనం ప్రార్థన చేయటం అపవాదికి ఏముండదంట, ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి ఇష్టం ఉండదు. అందుకనే చాలామంది జీవితాల్లో ఆత్మీయ స్థితిలో అన్నీ చేస్తారు, కానీ ఎక్కువ మంది చేయలేనిది ఏదైనా ఉందంటే అదేంటంట, ప్రార్థనే. అదే చేయనివ్వడు అపవాది. చేయాల్సింది అదే, ముందుండాల్సింది అదే, కావాల్సింది అదే, కానీ దాన్నే అపవాదం ఏం చేయనివ్వడంటే మనల్ని చేయనివ్వడం. ఎందుకంటే ప్రార్థన చేస్తే మనం ఎవరికి దగ్గర అవుతామంట, దేవునికి దగ్గర అయిపోతాం. దేవునికి దగ్గర అయిపోతాం. ఏమంటండి, ప్రార్థనలోనే మన దోషాలు తెలియపరచబడి పశ్చాత్తాపడతాం. ప్రార్థనలోనే దేవునికి సమీపంగా వెళ్తాం. ప్రార్థన ద్వారానే దేవుని కార్యాలు చూసి ఇంకా మరింతగా దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. కాబట్టి వీటన్నిటికీ కారణమైన ప్రార్థనను మాత్రం చెయ్యొద్దు అంటాడు. చేయనివ్వకుండా ఉండటానికి శత విధాలుగా అపవాది ఏం చేస్తా ఉంటాడా, ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అయితే మరలా నేను అందరికీ చెప్తున్నాను, అపవాది ఎన్ని రీతులుగా ప్రయత్నం చేసినా మీరు మాత్రం ప్రార్థన చేయటం ఏం చేయొద్దంట, చెప్పండి, ఏం చేయొద్దు, మానొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదవండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ ఏమవుతారంట, రక్షింపబడతారు అని దేవుని వాక్యములో ఏమై ఉంది, రాయబడి ఉంది. యూదుడని లేదు, గ్రీస్తు దేశస్థుడని లేదు, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని. ఏమండి, తనకు ప్రార్థన చేయి వారందరినీ ఆయన రక్షించేవాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. ప్రార్థించేవారు ఏమవుతారండి, ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు. ఆయన నామమున ప్రార్థన చేసే వారందరినీ ఆ దినమున దేవుడు రక్షిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు రక్షింపబడతావు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఎవరైనా సరే కుల మత భేదాలు లేవు, ఎవరైనా సరే ఉన్నవాడని లేనివాడని లేదు, ఎవరైనా సరే ఇదిగో ప్రార్థన చేయడానికి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అందరికీ కృప చూపటానికి దేవుడు ఎలాంటి వాడంట, ఐశ్వర్యవంతుడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, తక్కువ కులం వాడని లేదు, ఎక్కువ కులం వాడని లేదు. యేసుక్రీస్తు ప్రభుల దేవాని దగ్గర ఏ పక్షపాతం లేదు, ఏ భేదమో లేదు. ఆయన దగ్గరికి వచ్చి నమ్మి విశ్వసించి ఆయన పాదాల దగ్గర ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల కృప చూపటానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈరోజు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ప్రార్థన వలన జరిగే కార్యాలు, ప్రార్థన వలన జరిగేటువంటి కార్యాలు. మొదటి విషయం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, ఆదికాండం ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. చూడండి ఈ మాటలో, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తికి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జరిగిన సందర్భాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడో మెసొపొతామియా దేశము నుండి దేవుని మాటను బట్టి ఇది కనాను దేశానికి ప్రయాణమై తన భార్యను తనకున్న సమస్తాన్ని తీసుకొని అబ్రహాము బయలుదేరి వస్తూ ఆయా స్థలాలలో ఆగుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఒకానొక సందర్భంలో గెరారు ప్రాంతంలోనికి వచ్చి నివసించాడు. గెరారు అనే ఆ ప్రాంతంలోనికి వచ్చి నివసించాడు. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలనే రాజులు ఏలుబడి చేస్తూ ఉండేవారు. ఈ గెరారు ప్రాంతాన్ని అబీమెలెకు అనే రాజు ఏం చేస్తున్నాడంట,
పరిపాలన చేస్తా ఉన్నాడు. అబ్రహాము ఆ గరారులో నివసించడానికి వచ్చినప్పుడు అబ్రహాము ఒక ఆలోచన చేశాడు. అయ్యో, ఇక్కడ దేవుని భయం ఎవరికి లేదు కాబట్టి ఇదిగో నన్ను బట్టి నా భార్యను ఇబ్బంది పెడతారేమో అని చెప్పి శారా అందంగా ఉన్నది కాబట్టి ఆమెతో అన్నాడు, అమ్మా నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లి అని చెప్తాను, నా సహోదరి అని చెప్తాను, నన్ను కాపాడు అని శారాకి చెప్పాడు. ప్రియమైన పిల్లరా, అలాగే అబీమెలెకు రాజుకు చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు, అక్కడ ఉన్న వారందరికి కూడా చెప్పాడు. ఇప్పుడు శారా అందంగా ఉంది. అబీమెలెకు రాజు ఏం చేశాడు తెలుసా? తన ఇంటికి తెప్పించుకున్నాడు శారాని, తన ఇంటికి పిలిపించుకున్నాడు శారాని. ఎందుకంటే అతడు చెల్లి అని చెప్పాడు కాబట్టి తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఏ తప్పు చేయక మునిపే దేవుడు అబీమెలెకు రాజుతో మాట్లాడాడు. ప్రియమైన దింపిల్లరా, నీవు నీ ఇంట చేర్చుకున్న ఒక స్త్రీ ఒకనికి భార్య, ఆమెను నువ్వేం చేయకూడదంట? ముట్టకూడదు. ఆమెను నువ్వు అవమానపరచకూడదు. ఆమెను మరలా తన భర్తకి ఏం చేయాలి? నువ్వు అప్పగించాలి. అతడు ఎవరో తెలుసా? ఆ అబ్రహాం అనే వ్యక్తి ఎవరో తెలుసా? అతడు ప్రవక్త. అతడు నీ కోసం, నీ కుటుంబం కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చస్తావు. దేవుడు అబీమెలెకు రాజుతో మాట్లాడినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనపడతా ఉన్నారు. ఒకరు దేవుడు, మరొకరు అబ్రహాము, మరొకరు ఎవరంటని అబీమెలెకు రాజు. శారమ్మను తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు అబీమెలెకు రాజు. అయితే అతడు పాపం చేయలేదు, కానీ అతడు అంటాడు, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు కదా, యథార్థమైన హృదయంతో నేను చేశాను కదా, అతడు తన చెల్లి అని చెప్పాడు కదా. అంటే దేవుడు, అవును నువ్వు యథార్థంగానే చేసావు, అయినా నువ్వు పాపం చేయకుండానట్లుగా నేనే నిన్ను అడ్డగించాను, నిన్ను పాపం చేయనీయలేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే అబ్రహాంకి మరలా తన భార్యను ఏం చెయ్యి? అప్పగించేయి. అబ్రహాంకి అప్పగించేయి. ఇక నేను చెప్పాలనుకున్న సన్నివేశానికి ఇవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. అసలు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు ఏమవుతాయి అంటండి? జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాము గారు ఎవరంట? ప్రార్థనాపరుడు. అబ్రహాం గారు ఎవరు? ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు అంటున్నాడు, అతడు ప్రార్థన చేస్తే నువ్వేమవుతావు? చెప్పండి, నువ్వేమవుతావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా పర్యాయాలు దైవజనుల ప్రార్థన సంఘానికి కావాలి, సేవకుల ప్రార్థన సంఘానికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇందాకే తెలిసింది, ఈరోజు ఫాదర్స్ డే అంట. ఒక సేవకుడు నీ కొరకు ఏం చేయగలడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు నీ కొరకు చేయగలిగిన ఒక విషయం అయితే ఉన్నది. అదేంటంటే ప్రార్థన. నీ సేవకుడు నీ కొరకు చేయగలిగింది ప్రార్థన. తన ప్రతి ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తన ప్రతి ప్రార్థనలో నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే సేవకుడు సంఘానికి తండ్రి ఉన్నాడు. తండ్రి తన పిల్లల బాగోగులన్నీ ఎరుగుతాడు కాబట్టి, తండ్రి తన పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తాడు కాబట్టి, ఇదిగో యోబు ప్రతి ఉదయమున లేచి తన బిడ్డల కొరకు ఇదిగో వారు పాపం చేశారేమోనని ఆయన నైవేద్యాన్ని దేవుని సన్నిధిలో అర్పిస్తూ ఏ రీతిగా యోబు ప్రార్థన చేస్తూ వచ్చాడో, సేవకుడు కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. మన సమస్యలు తెలియజేసినప్పుడు, మన బలహీనతలు తెలియజేసినప్పుడు, మన స్థితిగతులు సేవకునికి తెలియజేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానకుండా సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన వల్లనే చాలా పర్యాలు మనకు తెలియదు, కానీ చాలా పర్యాలు మనం అనుకోం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు చేసిన ప్రార్థన వలన మనము తప్పించబడతా ఉంటాం, రక్షించబడతా ఉంటాం, కాపాడబడతా ఉంటాం, విడిపించబడతా ఉంటాం. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మేలులను మనము పొందుకోగలుగుతూ ఉంటాం. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నువ్వు బ్రతుకుతావయ్యా, నువ్వు బ్రతుకుతావు. అంత మాత్రమే కాదండి, అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరి గర్భాలు ఏమైపోయినాయి అంట? మూయబడ్డాయి. ఎందుకు? ఏమండి, ఎందుకు? శారమ్మను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకోవడం వలన
ప్రియమైన దేవుని బిడ్డలారా, అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరి గర్భాలు మూయబడ్డాయి. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని శారమును అబ్రహాం గారికి అప్పగించాడు అబీమెలెకు రాజు, అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో ఆ అబీమెలెకు ఇంట్లో ఉన్న ఆ స్త్రీల గర్భాలను తెరవమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైనా అంటే గర్భాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థనకి ఎలాంటి శక్తి ఉంది, ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోవాల్సిన చావు బ్రతుకుల్లో ఉన్న వారిని కూడా బ్రతికించగలిగింది ఏంటో తెలుసా? ప్రార్థన. ముయ్యబడిన గర్భాలను తెరవగలిగింది కూడా ఏంటో తెలుసా? ప్రార్థన. లేమికిలో ఉన్న నేను పోషించగలిగినది కూడా ఏంటో తెలుసా? ప్రార్థన. నీ పరిస్థితులని మార్చగలిగినది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ పాపమును ఏమంటే నిన్ను తప్పించి, నీ పాపము నుండి నేను విడిపించి, నిన్ను క్షమించి, పశ్చాత్తాపన కలిగించి నిన్ను బలపరచగలిగింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థనకున్న శక్తి అది చాలా గొప్పది. అందుకనే మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయబాకండి, ప్రార్థన వదులుకోబాకండి, ప్రార్థన విడిచిపెట్టబాకండి. ప్రార్థించే సమయం వచ్చినా, ఆమెను ప్రార్థించాల్సిన సమయం ఉన్నా, అనుకూలంగా ఉన్నా ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వేరే వాటి మీద మీ మనసును పంపించి ప్రార్థనను ఆమె నిర్లక్ష్యం చేసుకోవద్దు, విడిచిపెట్టవద్దు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చేతులు ఎత్తారు ప్రార్థన చేస్తున్నామని. ఇంకా ఎక్కువగా మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఇంకా ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి అంటాను. నాకు అనిపిస్తుంది ప్రార్థనలో చాలా మంది వెనకబడిపోయారు అనిపిస్తుంది. ఏమండి, చాలా మంది ప్రార్థనలో వెనకబడిపోయారు అనుకుంటున్నాను. లోక సంబంధమైన విషయాల్లో మీరు బిజీ అయిపోయారు అనుకుంటున్నాను. ఏమండి, వ్యర్థమైన వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు అనుకుంటున్నాను. ప్రార్థనలో చాలా మంది ఏమైపోయారంట? వెనకబడిపోయారు. నేను మొదట్లోనే చెప్పాను, ఈ వర్తమానం ద్వారా చెప్తున్నా నేనైనా, ఇప్పుడు నేను చెప్తున్నానని నేను మీకు చెబుతున్నట్టు కాదు, దేవుడు నాతో కూడా ఏమవుతున్నాడట? మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రార్థనా జీవితం నాలో కొదువుగా ఉన్నా నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మరలా మన ప్రార్థనా జీవితాలు పునరుద్ధరించబడును గాక. మోకాళ్ళ అనుభవం మరలా మనలోనికి వచ్చును గాక. భారభరితమైన ఆత్మలు కలిగి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మొరపెట్టుదుము గాక. సంఘముల కొరకేమి, కుటుంబముల కొరకేమి, ప్రజల కొరకేమి, రాజుల కొరకు, అధికారుల కొరకు, యాజకుల కొరకు, అధిపతుల కొరకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించుదము గాక. ఈ ప్రార్థన ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయంటే అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఏమిటండి? అబీమెలెకు కుటుంబాన్ని బ్రతికించింది, రాజు కుటుంబాన్ని బ్రతికించింది. అబ్రహాం గారు చేసిన ప్రార్థన రాజు కుటుంబంలో ఇదిగో మూయబడిన గర్భాలన్నీ ఏమిటండి తెరవబడేలాగా చేసింది. అంటే శాపాన్ని ఏం చేసిందంట? ప్రార్థన కొట్టివేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన, ఒకవేళ నీ ఇంటి మీద ఏ శాపం ఉన్నా నువ్వు చేసే ప్రార్థన ఏం చేసిందంట? శాపాన్ని కొట్టివేసిద్దండి. నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగిస్తుందండి. నీకు అడ్డంకులుగా, నీకు ఆటంకంగా నీ జీవితంలో ఏమంటుంది కొండల్లాగా, బండల్లాగా నీ ఎదుట నిలబడినటువంటి సమస్యలను కూడా ఏమంటుంది ప్రార్థన ఏం చేస్తే తొలగిస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చూపిస్తాం చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం త్వరగా 8వ వచనం. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ముగ్గురు కనపడుతున్నారు కదండి. ఒకరు దేవుడు, మరొకటి యోబు, ప్రక్కన యోబు యొక్క స్నేహితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్నేహితులతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు నన్ను గురించి యుక్తమైనది మాట్లాడాల, మీరు అవివేకంగా మాట్లాడారు, మీరు అజ్ఞానంతో మాట్లాడారు. యోబు మాట్లాడినట్టుగా యుక్తమైంది నా గురించి మీరు ఏం చేయలేదంట?
మాట్లాడలేదు. కాబట్టి నా కోపం మీ మీద ఏమవుతుంది? రగులుతూ ఉంది. నేను మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలి అంటే, నేను మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలంటే యోబు, నా సేవకుడైన యోబు మీ పక్షంగా ఏం చేయాలి? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సేవకుడైన యోబు మీ పక్షంగా ప్రార్థన చేయాలి. అతనిని మాత్రమే నేనేం చేస్తానంట? అంగీకరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మనకు తెలుసు కదా, వృత్తాంతం అంతా కూడా. యోబు అపవాది చేత శోధింపబడ్డాడు. అపవాది యొక్క ఆలోచనను చెదరగొట్టి దేవుడు తన ఎడల కలిగి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిన వాడు యోబు. అపవాది శోధిస్తే తన ఆస్తి అంతా పోయి తన శరీరం అంతా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి దూషించలేదు. అపవాదేమో అలాంటి పరిస్థితులు వస్తే దేవుణ్ణి దూషిస్తాడేమో అని అనుకున్నాడు, కానీ యోబు అలాగూ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బాధలో, తన కష్టంలో అతడు ఆ యొక్క బూడిద తల మీద పోసుకొని అతడు ఏడుస్తూ అతడు దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి. అప్పుడు అతని స్నేహితులు వచ్చి అతని పరిస్థితిని చూసి వారు కూడా అతనితో పాటు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన సంగతులు ఏమిటయ్యా అంటే, యోబును దూషించడం ప్రారంభించారు, యోబును నిందించడం ప్రారంభించారు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే నీకు పరిస్థితులు వచ్చినాయి అని అతని గురించి తప్పుగా మాట్లాడటం ప్రారంభించారు. అతన్ని ఆదరించాల్సిన స్నేహితులు అతన్ని గాయాలు రేపటం ప్రారంభించారు. ఇలా ఎన్నో రీతులుగా అతన్ని బాధ పెట్టారు, అతన్ని దుఃఖపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎంతగా వారితో వాదించినా వారు తమ వాదనలను వినిపించి ఏమంటనే యోబును నిష్కారణంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ జరిగిపోయిన సంగతి అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం ఏం చేశాడంట? ప్రారంభించాడు. మాట్లాడాడు. దేవుడు కూడా మాట్లాడుతూ తన ఊహకందని కొన్ని విషయాల గురించి యోబు మాట్లాడితే యోబును కూడా గద్దించిన సందర్భం ఉంది. అయితే యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అనుకూలంగానే నడుచుకున్నాడు. తనకు తెలియని విషయాలు కొన్ని మాట్లాడాడు. అయితే యోబు అన్నాడు, అయ్యా, నా ఊహకందని విషయాలు కొన్ని మాట్లాడాను, నన్ను క్షమించయ్యా, నేను తెలియక తప్పు చేశానని యోబు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కానీ స్నేహితులైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధ్యాయాలు మనం చూస్తూ వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఏమిటనే వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. చివరి గడియలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాం కలుగు చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో యోబు ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? క్షమిస్తాను. అంటే ప్రార్థన ఏం కలిగిస్తుంది అంటండి? చెప్పండి. ప్రార్థన మనకు క్షమాపణను అనుగ్రహిస్తుంది. మనం చేసే ప్రార్థన ఇదిగో ఇతరుల పాపాలు కూడా క్షమించబడటానికి ఏమవుతుందట? కారణమవుతుంది. మనం చేసే ప్రార్థన మన పాపాలు క్షమించబడటానికే కాదు, మన ఇంటి వారి, మన ఇతరుల ప్రార్థన, ఇతరుల యొక్క పాపాలు క్షమించబడటానికి కూడా కారణమవుతుంది. అందుకనే నెహెమ్యా ఏమంటే ఎజ్రా వీరందరూ చెరలో నుండి విడుదల పొంది ఏమంటే మరి ఆ యెరూషలేములకు తిరిగి వచ్చేటప్పుడు వారందరూ చేసిన ప్రార్థన, అయ్యా మేము చేసిన పాపము, మా పితరుల పాపములు ఏం చేయమని ప్రార్థన చేశారు? క్షమించమని ప్రార్థన చేశారు. మా పితరుల పాపములు, మా పాపములు క్షమించయ్యా, మాకు ఈ స్థితి కలగటానికి కారణం మేము చేసిన పాపాలే అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏం చేశారంట? ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన మన పాపాలేమి అవండి మనం ఎవరితో ఎక్కువైతే చేస్తామో వారి పాపాలు కూడా క్షమించబడటానికి కారణమవుతుంది. అంత మాత్రమేనా? ప్రార్థన శిక్ష నుండి ఏం చేస్తుంది అంటండి? చెప్పండి, ఏం చేస్తుంది? దేవుని కోపాగ్ని నుండి ఏం చేస్తుంది? మనుషుల్ని తప్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చేసిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమంటే చంపబడకుండా ఏమయ్యారట? కాపాడబడటానికి కారణమైంది. ఒకానొక సందర్భంలో దేవునికి కోపం వచ్చింది. ఇక వీళ్ళు లోబడనాలని ప్రజలు ఎన్ని మార్లు చెప్పినా వీళ్ళు వినరు. మోషే, నువ్వు ఒక్కసారి అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ నేను నిర్మూలన చేసి నీలో నుండి జనములను ఏం చేస్తాను? నేను పుట్టిస్తాను అని మోషేతో దేవుడు చెబితే మోషే దేవునికి అడ్డుపడి అంటున్నాడు, అయ్యా ఐగుప్తులో నుండి నీ ప్రజలను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ అరణ్యములో నశింపజేస్తే చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు? వారి దేవుడు వారిని కనానులోనికి చేర్చలేక, ఆ వాగ్దాన భూమిలోనికి చేర్చలేక, ఆయన వల్ల కాక మధ్యలోనే వారిని చంపేశాడని నీ నామమున గురించి వారు ఎంతగా అవమానంగా మాట్లాడతారు. అలాగ జరగటానికి వీలు లేదు. అలా జరగటానికి వీల్లేదు. నువ్వు ఏం చేయాలంట? క్షమించాల్సిందే, క్షమించాల్సిందే. మోషే ఎలాంటి మాటలు మాట్లాడారు తెలుసా? ఒకవేళ వారిని క్షమించని పక్షములో నీ జీవ గ్రంథములో నుండి నా పేరు
చూడండి ఎంత బలమైన ప్రార్థన మోషే చేశాడు. మోషే చేసిన ఒక బలమైన ప్రార్థన ఒక జాతిని, ఇశ్రాయేలు ప్రజలందరూ కాపాడబడటానికి ఏమైందట? శిక్ష నుండి తప్పించబడటానికి ఏమైంది? దేవుని కోపాగ్ని వారి మీద రగలుకోకుండా ఆయన శాంతపరచబడటానికి ప్రార్థన కారణమైంది. నీ ప్రార్థన ద్వారా దేవుడిని నువ్వు శాంతిపరచవచ్చండి. ఏమండి? నీ ప్రార్థన ద్వారా ఆయన కోపాగ్ని నువ్వు తప్పించవచ్చండి. నీ ప్రార్థన ద్వారా రాబోతున్న శిక్షను కూడా నువ్వేం చేయొచ్చు అంట? తప్పించవచ్చు. అది నీ మీదకైనా, నీ ఇంటి మీదకైనా, ఇతరుల మీదకైనా రాబోతున్న శిక్ష తప్పించబడినట్లుగా నేనేం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించబడినట్లుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు యోబు గారు ప్రార్థన చేస్తున్నాడు. యోబు గారు, నన్ను ఇప్పుడు దాకా మీరు దూషించారు, కాని మాటలు పలికారు, మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన చేయను అన్నాడా? చెప్పాలి. మీ కొరకు ప్రార్థన చేయను అన్నాడా? అనలేదండి. యోబు గారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కొంతమంది చూడండి, ప్రార్థన అందరి కొరకు చేయాలి, ప్రార్థన అన్ని విషయాల్లో చేయాలి. ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు మనకి ఇష్టం లేని వారి కొరకు ఏం చేయమంట? చెప్పాలి. ఏం చెయ్యం? ప్రార్థన చేయం. నాకు వాళ్ళ మీద కోపం ఉంది, వాళ్ళ మీద ద్వేషం ఉంది, వాళ్ళ మీద అసూయ ఉంది, నాకు వాళ్ళ మీద మనసు లేదు, కాబట్టి వాళ్ళ గురించి ఏం చేయను? ప్రార్థన చేయను. అంటే కుదిరిద్దా దేవుని దగ్గర? కుదరదు. దేవుడు అంటాడు అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ జరిగిన ఒక సన్నివేశం ఏంటో మీకు చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నా సేవకుడైన యోబు ఇదిగో పలికినట్లుగా మీరు యుక్తమైనది పలకలేదు. ఆయన ప్రార్థన చేస్తేనే మీ పాపాలు క్షమిస్తాను, ఏమంటే ఆయన ప్రార్థన చేస్తేనే మీ పాపాలు క్షమిస్తాను అని దేవుడు మాట్లాడాడు కదా. అప్పుడు యోబు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. అదే యోబు గ్రంథం తీయండి ఒకసారి. ఆ చివరి వచనాల్లో ఒక మాట చదువుదాం, ఎందుకంటే ఆ మాటలు మీకు చూపించాలి. చదవ 8వ వచనం దండి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించెదను. 10వ వచనం చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి కదా. యోబు ప్రార్థన చేస్తే వారిని క్షమించాడు. అలాగే ఇక్కడ రాయబడిన మాట, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తర్వాతే యోబుకు తన మొదటి స్థితిని దేవుడు ఏం చేశాడంట? క్షేమ స్థితిని మరలా దేవుడు, నేను వాళ్ళతో వీళ్ళతో పడదని నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయను అంటే నీకు క్షేమ స్థితి రాదు. ఏమంటే నీకు మంచి స్థితి ఉండదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు మన పక్షంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. చాలా పర్యాయాలు ఈ సత్యం మనకు తెలియదు. ఎప్పుడు మన గురించే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని ఇదే ప్రార్థన. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన గురించి ఆలోచన చేయటం ప్రారంభిస్తాడు. ఇది కూడా తెలుసుకోవాలి. మనం ఇతరుల గురించి ఏం చేయాలంట? ఎప్పుడు మన కోసమే కాదండి, మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు యోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోబును బట్టి తన స్నేహితులను క్షమించాడు. అలాగే అంత మాత్రమే కాదు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తర్వాతే యోబుకి మరలా క్షేమ స్థితిని దేవుడిచ్చాడు, 2 అంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం కూడా ప్రార్థన చేస్తేనే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి కూడా క్షేమ స్థితిని దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు 2 విషయాలు తెలియజేస్తాను ఈరోజు. ఇంకా చాలా విషయాలు ప్రార్థన గురించి బైబిల్ అంతా ఉంది, ఎన్నైనా విషయాలైనా చెప్పొచ్చు. అయితే సమయం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అవసరమైనది, అత్యవసరమైనది, బలమైనది, శక్తివంతమైనది. అది మానక మనం ఎల్లప్పుడూ చేయవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు వారు భోజనమైనా మానేశారంట, కానీ ప్రార్థన చేయటం ఏం చేయలేదంట? మానలేదంట.
ప్రార్థన చేయటం మానలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి ఎంతోమంది భక్తులు ఎన్నో రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమండి, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అమెరికాలో ఉన్న ఆయన 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మన ఆత్మీయ జీవితంలో మనుషుడు చేయవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ఏమన్నారట? ప్రార్థనే. 3 విషయాలు కూడా ఏంటంట? ప్రార్థనే. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఏది కూడా లేదు అని డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక భక్తుడు అన్నాడు, ఈరోజు నాకు చాలా పని ఉంది, నేను దేవుని సన్నిధిలో మొదటగా ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయకపోతే, మరొక దైవజనుడు అన్నాడు, నేను ప్రార్థన చేయకపోతే అపవాదిని ఎదిరించలేను, కాబట్టి నేనేం చేస్తాను? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అపవాదిని మనం ఎదిరించటానికి మనకు దేవుడు ఇచ్చిన ఒక చెప్పాలి, నా వైపు చూడండి, ప్రార్థన అపవాదిని ఎదిరించటానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక ఆయుధం. ఏమంటని? ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధంతో మనం ఏం చేయాలంటే అపవాదిని జయించాలి, ఓడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మూలవాక్యం, సర్వ శరీరులు, అయ్యా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు ఎక్కడికి వస్తారు? దావీదు తన జీవితం అంతా ఏమండి, తన ఎదురైన ప్రతి పరిస్థితిలో, తనకు పరిస్థితుల్లోనే కాదు, ప్రతిరోజు ప్రతి సమయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దావీదు ఏం చేసేవాడు అంటే దేవునికి, మీరు కీర్తనలు, దావీదు కీర్తనలు అన్నీ చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కీర్తనలో కూడా దావీదు ప్రార్థన అనుభవాలు మనం ఏం చేయగలుగుతాం? చూడగలుగుతాం. అయ్యా ప్రతి ఉదయమున ఇదిగో నా కంఠ ధ్వాన స్వరమును నీకు వినిపించటానికి నేను ప్రతి ఉదయమున నీ సన్నిధిలో కాచుకొని ఉంటున్నాను, ప్రతి వేకువనే లేచి నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ప్రతి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఇలా ఎవరు చెప్పిన మాటలు? ఇవన్నీ దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఈరోజు ప్రార్థన జీవితము ఒకవేళ లోటుగా కొద్దుగా మన జీవితంలో ఉందేమో, ఈరోజు మనం ప్రార్థనలో బలపరచబడాలని ఈరోజు ఈ మాటలు దేవుడు మనకి చెప్పండి తెలియచేసాడు. ఈరోజు మరి ఇప్పటి నుంచైనా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి, మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, బలమైన కార్యాలు చూసినట్లుగా, శిక్ష నుండి తప్పించబడినట్లుగా, దేవుని కోపాగ్ని నుండి తప్పించబడినట్లుగా, ఏమంటండి మూరేబడిన గర్భాలు తెరవబడినట్లుగా, బ్రతికించబడినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు భూమి మీద జరుగుతూ ఉండగా, అట్టి ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేస్తూ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూసుదము గాక. ప్రార్థనలో దేవుణ్ణి ఎదుర్కొనుదుము గాక. ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితాలు మనం బలపరుచుకుందుము గాక. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనం కావలసినవన్నీ కూడా ఆత్మ సంబంధమైన భౌతికమైనవి దేవుని యొద్దను పొందుకొని దేవుని కృపలో ఇంకా ఇంకా మనము మన కుటుంబాలు సంఘము వర్ధిల్లుదము గాక. ఎడతెగక ప్రార్థన చేయుదుము గాక. కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయుదుము గాక. అంగలార్చుదము గాక. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనందరం మొరపెట్టుదుము గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.